అక్టోబర్ 17, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు ఏ విధంగా తండ్రి భవిష్య 21 జన్మల కోసం సుఖాన్ని ఇస్తారో, అదేవిధంగా పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకులుగా అవ్వండి. ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. దుఃఖం ఇవ్వాలనే ఆలోచన కూడా ఎప్పుడు రాకూడదు. ప్రశ్న: రూప్ బసంత్ పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి? మీకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభించాయి? జవాబు: రూప్ బసంత్ పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటంటే, నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. మీ నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. పిల్లలందరికీ తండ్రి ఇచ్చే శిక్షణ ఏమిటంటే, పిల్లలు, మొదటి పాయింట్, ఎప్పుడూ పరస్పరం ఒకరినొకరు విసిగించుకోకండి, కోపం చేయకండి. ఇది ఆసురీ మనుషుల పని. రెండో పాయింట్, మనసులో కూడా ఎవరికి దుఃఖం ఇవ్వాలనే ఆలోచన కూడా రాకూడదు. మూడో పాయింట్, నిందా స్తుతి మాన అవమానాలు అన్నీ సహనము చేయాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా శాంతిగా ఉండాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయకు వశమై ఎటువంటి ఆశ్రీ నడవడికను నడవకూడదు. మీ నడవడిక యొక్క రిజిస్టర్ను పెట్టుకోవాలి. పశ్చాత్తాపపడవలసి వచ్చే విధమైన కర్మలేవి చేయకూడదు. రెండో పాయింట్, చాలా ప్రేమగా మరియు నమ్రతతో సేవ చేయాలి. మధురంగా తయారవ్వాలి. నోటి నుండి ఆసురీ మాటలు వెలువడకూడదు. సాంగత్యాన్ని చాలా సంభాళించుకోవాలి. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. వరదానము: సంఘటిత రూపంలో ఏకరస స్థితి యొక్క అభ్యాసము ద్వారా విజయ ఢంకాను మ్రోగించే ఎవర్ రెడీ భవ. ఎప్పుడైతే అందరి యొక్క అన్ని సంకల్పాలు ఒకే సంకల్పంలో ఇమిడిపోతాయో, అప్పుడు విశ్వంలో విజయ ఢంకా మ్రోగుతుంది. సంఘటిత రూపంలో ఎప్పుడైతే ఒక్క సెకండులో అందరూ ఏకరస స్థితిలో స్థితులవుతారో, అప్పుడు ఎవర్ రెడీ అని అంటారు. ఒక్క సెకండులో ఏకమతము, ఏకరస స్థితి మరియు ఒకే సంకల్పంలో స్థితులయ్యేందుకు గుర్తుగా వేలును చూపించారు. ఈ వేలుతో కలియుగి పర్వతాన్ని ఎత్తడం జరుగుతుంది. అందుకే సంఘటిత రూపంలో ఏకరస స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయండి. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యము యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది. స్లోగన్: శ్రేష్ఠ పురుషార్థంలో అలసట రావడము, ఇది కూడా సోమరితనానికి గుర్తు. శ్రేష్ఠ పురుషార్థంలో అలసట రావటము, ఇది కూడా సోమరితనానికి గుర్తు. అవ్యక్త సూచనలు: స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగం చేయండి. మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాలు సిద్ధించేలా చేయగలరు. వారు చేసే రిద్ధి సిద్ధులు అల్పకాలికమైనవి, కానీ స్మృతి యొక్క విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధి అవినాశి అయినది. వారు రిద్ధి సిద్ధులను ఉపయోగిస్తారు, కానీ మీరు స్మృతి యొక్క విధి ద్వారా సంకల్పాలు మరియు కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. ఓం శాంతి.